కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా అనేది ఏదైతే ఉందో మరో 2 రోజుల్లో ముగిసిపోబోతుంది. ఈ క్రమంలో చాలామందికి ఇంకా ఆ ఫారంలు అందలేదు అని, అవి ఎట్లా ఫిల్ చేయాలో తెలియలేదని, కొందరు అందుబాటులో లేక, కొందరికి దీని మీద అవగాహన లేక మొత్తం మీద ఓట్లయితే కోల్పోబోతూ ఉన్నారు. అదే సమయంలో ఇటు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైనా, అటు కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలైనా కూడా నిజంగానే బాధాకరంగా ఉంటూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి ఏమంటారు అంటే, ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా, ఆయన ఏమంటారు, 2 చోట్ల కనుక ఓటు హక్కు ఉంటే వాళ్ళని జైలుకు పంపుతాము అంటారు. ఇది చాలా ఆశ్చర్యం. 2 చోట్ల ఓటు హక్కు ఉన్న వాళ్ళని జైలుకు పంపడం ఏంటి? 2 చోట్ల ఓటు హక్కు ఇచ్చిన అధికారులను కదా జైలుకు పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊర్లో ఒక ఆయన ఉన్నారు, సంతకం చేయాలన్నా కనుక ఎట్లా కదులుతారు, రాదు, సరిగ్గా చదువు రాదు. ఇప్పుడు మన ఎనిమినేషన్ ఫారంలో ఆయన అంతా స్కాన్ చేస్తే 25 చోట్ల ఓటు కనిపించిందట ఆయనకి. నేను ఆశ్చర్యపోయాను. 25 చోట్ల ఆయనకు ఓటు కనిపించిందట. మా ఊర్లో ఇంకొక ఆమె చదువు కూడా రాదు సరిగ్గా, ఆమె స్కాన్ చేస్తే 26 చోట్లేమో ఓటు కనిపించింది అట. వాళ్ళకి ఏం తెలుసు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇట్లా పెడితే వాళ్ళని, అట్లాంటి వాళ్ళని జైలుకు పంపుతారా? ఏమైనా అర్థం ఉంది అటువంటి మాటలు మాట్లాడడం వల్ల? ఎన్నికల కమిషన్ ఫెయిల్యూర్ కదా. మరొక పక్క మన ఆంధ్రప్రదేశ్లో నిన్న రిషికొండలో ఒక పుస్తకావిష్కరణ సభలో ప్రసంగించిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అంటారు, ఓట్లు లేకపోతే చచ్చిపోయినట్లే అంటూ ఉన్నారు. ఓట్లు లేకపోతే సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి అంటూ ఉన్నారు. మీ ఇంటింటికి వచ్చి ఓటు పెట్టుకోండి అని చెప్పి అధికారులు చెబుతూ ఉంటే మాత్రం ఓపిక లేదా, బాధ్యత లేదా? నువ్వు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసి ఓపిక లేని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏంది ఇచ్చేది అని చెప్పి ఆ సార్ ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంటింటికి వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు 1-2 సార్లు వస్తారు, వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలి కదా. అందరూ ఇప్పుడు సరిగ్గా కాచుకొని కూర్చోగలగాలి కదా. రోజు ఏమంటారు, రోజు పని చేస్తే కానీ పూట గడవని కుటుంబాలు ఎన్ని లేవు. ఆయన ఓటు హక్కు ఉంటేనే సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది ఇదేం లాజిక్, ఇదేం కాన్సెప్ట్ సార్? ఇదేం అంటే ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలు పూర్తిగా ఓట్ల కోసమేనా? సమాజంలో అసమానతలు రూపుమాపి కనీసం అందరికీ గౌరవంగా బ్రతికే హక్కు కోసం ఇస్తూ ఉన్నారా సంక్షేమ పథకాలు? అంటే ఓటు హక్కు అనేది ఈ దేశ పౌరసత్వమా ఏంటో అసలు నిజంగా అర్థం కావట్లేదు. దీనికి ముడిపెట్టడం ఏంటి? ఈవెన్ నేను ఒక ఎమ్మెల్యే గారు కూడా అంటూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రశాంత్ రెడ్డి మేడం అనుకుంటాను, ఆ మేడం అంటూ ఉన్నారు, ఓట్లు లేకపోతే మీకు సంక్షేమ పథకాలు లేవు అని. వీళ్ళ ఉద్దేశం ఖచ్చితంగా ఓటు పెట్టుకోండి, ఓటు పొందండి, వెళ్ళండి, ఎనిమినేషన్ ఫారాలు చూడండి, చెక్ చేసుకోండి, ఇదంతా చెప్పడం వీళ్ళ ఉద్దేశం అయితే మంచిదే, స్వాగతించాల్సింది. అలా ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు రావను, అలా ఓటు లేకపోతే మీరు చచ్చిపోయినట్లేనను, అలా ఓటు లేకపోతే మీకు బాధ్యత లేదా అను, అసలు ఆడికి ఓటు పెట్టుకోలేని వాళ్ళకి ఎట్లా మీకు పథకాలు ఇవ్వాలను, ఈ విధంగా ఇది కరెక్టేనా? ఇది ఇటువంటివన్నీ ఎలా కరెక్టు? మరి ఇంకా ప్రాసెస్ పొడిగించండి. ఇంకా ఎవరైతే ఇప్పటికి 15 వరకు కనుక అన్ని ఓట్లు పొందలేకపోయారో, ఆ పొందలేకపోయిన మిగిలిన వాళ్ళకు మరో 2వ విడత క్రాస్ చెక్ చేయండి. ఇవన్నీ గత ప్రభుత్వాలు మనం చూసాం. ఒక సంక్షేమ పథకం రాకపోతేనే ఎందుకు రాలేదని చెప్పి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళకు. రాని వాళ్ళు మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇస్తాము అని. అసలు పక్క రాష్ట్రం వాళ్ళు కరోనాతో కాలాల్లో చెప్పులు లేకుండా పోతూ ఉంటే రోడ్డు పక్కన చెప్పుల స్టాండ్లో పెట్టి చెప్పులు ఇచ్చారు, అన్నం పెట్టారు. ఇదంతా హ్యుమానిటీ కోణంలో ఉంటుంది, బాధ్యత కోణంలో ఉంటుంది. ఇప్పుడు 2వ విడితే అవకాశం ఇవ్వండి ఓట్లు లేని వాళ్ళకు, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ వస్తామని చెప్పండి, వాళ్ళకు మళ్ళీ ఒక అవగాహన అనేది ఇవ్వండి. ఓట్లు లేకపోతే మనిషి చచ్చిపోయినట్లే సమానం అని చెబుతున్న పెద్దలు వారి నుండి 2వ ఛాన్స్ ఎందుకు ఇవ్వరు? 15 క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఉండదు అంటే ఎందుకు ఉండదు? ఉండాలి కదా, ఇవ్వాలి కదా అవకాశం. 2వ విడత అవకాశం ఇవ్వండి, అప్పుడు పని తక్కువే కదా. మొదటి విడత అంత పని 2వ విడత ఉండదు కదా. ఏంటో నిజంగా ఈ వ్యవస్థలు ఏ ఉద్దేశంతో ఉన్నారో, పాలకులు ఏ ఉద్దేశంతో ఉన్నారో, అసలు వీళ్ళ టార్గెట్ ఏంటో కూడా చాలాసార్లు అర్థం కాదు.